ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ మంత్రులు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రాంతీయ భద్రత పట్ల ఇజ్రాయెల్ వైఖరిని ప్రశ్నిస్తూ ఎదురుదాడి చేశారు. కేవలం సైనిక శక్తితో దేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించలేమని ఆయన చురకలు అంటించారు. ది న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ ప్రతి ఒక్క జాతీయ భద్రతా సమస్యను హత్యలతో పరిష్కరించలేరని అన్నారు. తమ ఏకైక శక్తివంతమైన మిత్రదేశంపై దాడి చేయడానికి బదులుగా వాషింగ్టన్ దౌత్య ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆయన ఇజ్రాయెల్ మంత్రులను కోరారు. మీ ఖచ్చితమైన ప్రతిపాదన ఏమిటి? మీది 90 లక్షల జనాభా ఉన్న దేశం. మీకున్న ప్రతి జాతీయ భద్రతా సమస్యను కేవలం హత్యలతో పరిష్కరించలేరు అని వాన్స్ అన్నారు. బెంజమిన్ నేతన్యాహు క్యాబినెట్ మంత్రులతో సహా ఇజ్రాయెల్ అధికారులు అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందాన్ని విమర్శిస్తున్న తరుణంలో వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని పరిష్కరించడంలో, దాని బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను అరికట్టడంలో విఫలమైందని, అదే సమయంలో లెబనాన్లోని హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ కార్యాచరణ స్వేచ్ఛను పరిమితం చేస్తుందని వారు పేర్కొన్నారు. వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెలల తరబడి కొనసాగిన సంఘర్షణను ముగించడానికి, హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, విస్తృత పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభించడానికి అమెరికా ఇరాన్ల మధ్య ఈ వారం కుదిరిన అవగాహన ఒప్పందాన్ని వాన్స్ సమర్థించారు. వారికి నా సందేశం 2 విధాలుగా ఉంటుంది. మొదటిది, ఈ తరుణంలో ఇజ్రాయెల్ దేశం పట్ల సానుభూతితో ఉన్న ఏకైక దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మాత్రమేనని వాన్స్ విలేకరులతో అన్నారు. నేను గనక ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని క్యాబినెట్లో ఉంటే నాకు మిగిలి ఉన్న ఏకైక శక్తివంతమైనటువంటి మిత్రదేశాన్ని నేను విమర్శించేవాడిని కాదేమో అని ఆయన అన్నారు. కాగా వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ అనుకూల వర్గాల మధ్య, జెరూసలేంలోని ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల మధ్య ఈ అమెరికా ఇరాన్ ఒప్పందం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే వాన్స్ ఆ విమర్శను తోసిపుచ్చారు. ఇజ్రాయెల్కు అమెరికా అందిస్తున్న దీర్ఘకాలిక సైనిక మద్దతును గుర్తు చేశారు. దేశ రక్షణకు ఉపయోగపడే ఆయుధాలలో 3/2 వంతుల అమెరికా చేతులతో తయారు చేసినవే. అంతేకాదు, అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బుతోనే వాటిని సమకూర్చామనే విషయాన్ని ఇజ్రాయెల్ నాయకులు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అమెరికా ప్రస్తుతం ఇజ్రాయెల్కు ఏటా సుమారు $4 బిలియన్ సైనిక సమ్యాన్ని అందిస్తుంది. ఈ 2 మిత్ర దేశాలు కొత్త రక్షణ సహాయ ప్యాకేజీపై చర్చలు జరుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడే తమ అతిపెద్ద సమస్యని భావించే ఇజ్రాయెల్ వ్యక్తులు వాస్తవ పరిస్థితులను గ్రహించి మేల్కోవాలి అని వాన్స్ అన్నారు. ఈ ఒప్పందం పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అసహనంతో ఉన్నారన్న వార్తల మధ్య వాన్స్ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే నేతన్యాహు నుండి స్వయంగా అటువంటి ఫిర్యాదులేవి వినలేదని వాన్స్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో నెలకొన్న ఈ తీవ్ర ఆందోళన నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అపనమ్మకం నుండి పుట్టిందని నేను భావిస్తున్నాను. కానీ ఆ ప్రాంతంలో అమెరికా ప్రజల నమ్మకాన్ని సంపాదించుకుందని నా అభిప్రాయం అని ఆయన అన్నారు. ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో ఒకరైన ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామార్ బెన్ గ్వీర్ నుండి ఈ వ్యాఖ్యలకు తక్షణమే స్పందన వచ్చింది. ఇదే ఆ ప్రతిపాదన 21వ శతాబ్దపు నాజీలను ఎదుర్కోవడానికి 20వ శతాబ్దపు నాజీలతో అమెరికా వ్యవహరించినట్లే ఈ శతాబ్దంలో కూడా వ్యవహరించాలి అని బెన్ గ్వీర్ ఎక్స్లో రాశారు. అంతేకాదు, లెబనాన్లో ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ సైనిక చర్యలను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. బీరూట్లో జరిగిన భారీ దాడులను ఆమోదయోగ్యం కానివిగా అభివర్ణిస్తూ అవి వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జరుగుతున్న సున్నితమైన చర్చలకు ముప్పుగా పరిణమించాయని సూచించారు. దౌత్యపరమైనటువంటి పురోగతికి చేరువగా కనిపించినప్పుడల్లా ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉన్న హింస చోటు చేసుకోవడంతో ట్రంప్ తీవ్ర నిరాశకు గురవుతున్నారని వాన్స్ అన్నారు. తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉంది. కానీ ప్రాథమికంగా ఇజ్రాయెల్ ప్రజలు అందరిలాగే ఈ శాంతి ప్రక్రియను గౌరవించాలి. ఇది ప్రాథమికంగా వారికి మొత్తం ప్రాంతానికి మంచిది అని వాన్స్ అన్నారు. కాగా ఉపాధ్యక్షుడు వాన్స్ వ్యాఖ్యల అనంతరం చర్చలకు కట్టుబడి ఉండాలని ట్రంప్ అన్ని పక్షాలను కోరారు. పరీక్షా పత్రాల లీకేజీలు, పెరుగుతున్న విద్యా ఖర్చులు, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిన్నటి నుంచి దేశవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తమ డిమాండ్లను నేరుగా ప్రభుత్వం ముందు ఉంచడానికి ఇది ఒక వేదిక అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఛాత్రోన్కి గుంజు ప్రచారానికి సంబంధించిన లింకును ఎక్స్లో షేర్ చేశారు. వినతి పత్రంపై సంతకం చేయాలని ఆయన విద్యార్థులను ఆహ్వానించారు. పేపర్ లీకేజీలు, పరీక్షల సమస్యలు, అధిక ఫీజుల వల్ల మీరు బాధపడి ఉంటే, ఈ విద్యా వ్యవస్థ మీ కళలను నాశనం చేసి ఉంటే, మీ కుటుంబం మీ చదువు కోసం జీవితకాల పొదుపును పెట్టుబడిగా పెట్టి ఉంటే, అప్పుడు ఛాత్రోన్కి గుంజు మీ గొంతుకు అవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఉద్యమంలో చేరండి, మీ పేరు నింపి మీ ఆలోచనలు పంచుకోండి. వినతి పత్రంపై ఎక్కువ సంతకాలు చేస్తే అంత గట్టిగా గుంజు మోగుతుందని రాహుల్ అన్నారు. రాజస్థాన్లోని కోటలో జరిగిన ఛాత్రోన్కి గుంజ్ మహా ర్యాలీలో గాంధీ ప్రసంగించిన ఒక రోజు తర్వాత ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఆ ర్యాలీలో ఆయన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించి దేశ విద్యా వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. భారతదేశపు కోచింగ్ కేంద్రమైన కోటాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ ప్రస్తుత విద్యా విధానాన్ని ఎంపిక చేసే వ్యవస్థ కూడా తిరస్కరించే వ్యవస్థగా అభివర్ణించారు. ఇది విద్యార్థులపై, మధ్యతరగతి కుటుంబాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతూనే పరిమిత అవకాశాలను మాత్రమే కల్పిస్తుందని ఆయన ఆరోపించారు. భారత విద్యా వ్యవస్థ ఒక దోపిడీ యంత్రం లాంటిది. మీరు గొప్ప కళలు కనేలా చేసే వ్యవస్థ మాకు కావాలని ఆయన అన్నారు.
అధిక ఒత్తిడి, అనిశ్చితి, పరీక్షల్లో పదే పదే వైఫల్యం చెందడం వంటివి యువతలో మానసిక ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది రాజకీయ సమావేశం కాదు, ఇది మీ గురించి ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువత గురించి జరుగుతున్న సమావేశం అని రాహుల్ గాంధీ విద్యార్థులతో అన్నారు. కేవలం నీట్ పరీక్షకే దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుంటే 1,00,000 కంటే తక్కువ మంది మాత్రమే ఎంపిక అవుతున్నారు. ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అని ఆయన అన్నారు. దేశంలోని 5 అతిపెద్ద పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి కుటుంబాలు సమిష్టిగా ఏటా సుమారు 3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, విద్యా వ్యవస్థ కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆయన వాపోయారు. ప్రస్తుత వ్యవస్థ విద్యార్థులను కొన్ని వృత్తి మార్గాలకే పరిమితం చేస్తూ ప్రత్యామ్నాయ ఆకాంక్షలను నిరుత్సాహపరుస్తుందని, తగినన్ని ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమవుతుందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. మనం ఈ వ్యవస్థను మార్చాలి. మనం కోరుకునే విద్యా వ్యవస్థ ప్రతి భారతీయుడికి పెద్ద కళలు కనేందుకు అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ నీట్, జేఈఈ, సివిల్ సర్వీసెస్ ఆశావాహులతో పాటు వారి తల్లిదండ్రులతో కూడా సంభాషించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సంబంధించిన ఆర్థిక, మానసిక ఒత్తిళ్లపై చర్చించారు. కాంగ్రెస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్తో సహా పార్టీ, విద్యార్థి యువజన విభాగాల మద్దతుతో ఈ ప్రచారం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, పేపర్ లీకులు, పరీక్ష అవకతవకల వంటి అంశాలపై జవాబుదారీతనం కోరడం వంటి విస్తృత ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ అలహాబాద్, పాట్నా, ఢిల్లీలో కూడా ఇలాంటి సమావేశాలలో ప్రసంగించే అవకాశం ఉంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.